పోకపోయినా ఉన్నా మరిగడి నుంచి గాన్పాడు వరకు బీటీ రోడ్డును నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి వెయ్యాలి. బీటీ రోడ్డును మరిగడి నుంచి గాన్పాడు వరకు బీటీ రోడ్డును వెయ్యాలి. బీటీ రోడ్డును వేయాలి. మరిగేడు నుండి గాన్పాడు రోడ్డు వెళ్లే ధోరణి వేయాలి. గాన్పాడు రోడ్డు మరిగేడు నుండి గాన్పాడు బీటీ రోడ్డును వేయాలి. గాన్పాడు నుండి మరిగేడు నుండి వెళ్లే బీటీ రోడ్డును పట్టించుకోవాలి. ఆర్ఎన్బి అధికారులు పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి, కలెక్టర్ గారు పట్టించుకోవాలి. బీటీ రోడ్డును గాన్పాడు వరకు బీటీ రోడ్డును మరిగడి నుంచి గాన్పాడు వరకు బీటీ రోడ్డును పట్టించుకోవాలి. బీటీ రోడ్డును పట్టించుకోవాలి వేయాలి. గాన్పాడు నుంచి మరిగడి నుంచి పట్టించుకోవాలి. జిల్లా అధికారులు పట్టించుకోవాలి, జిల్లా అధికారులు వేయాలి. బీటీ రోడ్డును ఈరోజు మనము జనగామ మండలం మరిగాడి గ్రామంలో ఉన్నాం. మరిగాడి గ్రామం నుండి గానుగుపాడు వరకు పూర్తి స్థాయిలో అసలు వెహికల్ కానీ మనుషులు కానీ రానికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఈ రోడ్డు ఎప్పుడు వేసిరో తెలియదు, ఎప్పుడు ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు కూడా గుంతలు పడి వర్షం వస్తే పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉండి ఆ ప్రజలకు కానీ పశువులకు కానీ రైతులకు కానీ రావడానికి పోవడానికి ముఖ్యంగా అటెండ్ చెప్తాను నేను అంటే ఉండు నేను మళ్ళీ వాడతా కానీ అటు ఏ మనకి మొత్తం కవర్ చేద్దామని అందరు నేను చూసుకుంటా మాట్లాడి నేను చూసుకుంటా. ఈరోజు మనము జనగామ మండలం మరిగాడి గ్రామంలో ఉన్నాం. మరిగాడి గ్రామం నుండి గానుగుపాడు వరకు దాదాపు ఒక 2-3 కిలోమీటర్ల పరిధిలో దూరంలో ఉండే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో మట్టితో కూడుకున్నది. గతంలో కంకర వేశారు కానీ బీటీ రోడ్డు మర్చారు. పూర్తి స్థాయిలో గుంతలు పడి నీరు నిల్వ ఉండి భారీ వర్షం వస్తే పూర్తి వాహనాలు కనీసం రాకాల పోకలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణికులకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రైతులకు కానీ రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి 2 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా ఈ రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మరిగడి గ్రామస్తులు కోరుతున్నారు. కోరుతున్న నేపథ్యంలో ఏమనుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఈ రోడ్డు ఇలా పెండింగ్లో ఉంది, దీనిపై గ్రామస్తులు ఏమనుకుంటున్నారో మనం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నా పేరు ఇటమైన శ్రీనివాసు, గ్రామం మరిగడి, విలేజ్ మండలం జనగామ, జిల్లా జనగామ నివాసి. ఇక్కడ మరిగడి గ్రామం నుండి గానుపాడు వెళ్ళే రోడ్డులో గత 20-25 సంవత్సరాల నుండి రోడ్డు చాలా అధ్వానంగా మారింది. ఎట్లా అంటే నడుస్తామంటే మనం బురదలో అడుగు వేసినట్టు ఉన్నది. రోడ్డు మీద నడుస్తామంటే బురదలో అడుగు వేసినట్టు పరిస్థితి నెలకొన్నది. ఇక్కడున్న రైతులు వెళ్ళే వాహనదారులు కానీ రైతులు కానీ చాలా అవస్థపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఒక స్కూల్ బస్సు కూడా పడిపోవడం జరిగింది. ఇటు విషయాన్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మొన్న కూడా ఎమ్మెల్యే గారికి మేము వినతి పత్రం ఇచ్చి పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోయి చెప్పి వినిపించుకోవడం జరిగింది. సార్ కూడా మా ముందే ఆ మంత్రి గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఎవరు పిలిచినా టెండర్లకు రావట్లేదని చెప్పి ఒక మాట అన్నాడు. సార్ మాకు కష్ట పరిస్థితులు ఉంది, మా రోడ్డు నడదామంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ఈ రోడ్డు ఖచ్చితంగా వేయాలని గతంలో చెప్పడం జరిగింది. పార్టీలు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మారినప్పటికీ నుండి ఈ పార్టీలకు ఏదైనా అతీతంగా పనిచేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి. గవర్నమెంట్ అనేది ఏంది, ప్రజల కోసం పనిచేస్తేనే అది గవర్నమెంట్. ఏ ప్రజలకు పనిచేయండి గవర్నమెంట్ అది ఉన్నా లేనట్టే. ప్రజలు ఎన్నుకోవడం ప్రతిదీ ప్రజలకు అవసరాలు తీర్చడం కోసమే మనం ఎన్నుకుంటాం. కాబట్టి
ఇది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ రోడ్డును త్వరగా అధికారులను ఆర్ఎండ్బి అధికారులను పిలిపించి టెండర్ వేసి ఈ రోడ్డు వేయాలని ప్రతి ఒక్కరిని గ్రామ రైతులు అందరం కోరుకుంటున్నాం. ఇది త్వరగా వేస్తారని జేఎన్టీవీ వారి యజమానానికి వచ్చి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడున్న రైతుల పక్షాన మా అందరి పక్షాన టీఎన్టీవీ యజమానానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా పేరు కోడరాములు, మరిగడి విలేజ్, జనగాం మండల్, జనగాం డిస్టిక్. మాకు గత 20 సంవత్సరాల నుంచి జనగాం పోవాలంటే ఇదే ప్రధానమైన రోడ్డుగా ఉండేది. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డును పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఈ రోడ్ల వైపు తొంగి చూసిన పాపాన లేదు. కాబట్టి ఇది హుస్నాబాద్ జనగామ నుండి వివిధ గ్రామాలను ఆనుకొని కలుపుకొని అటు రఘునాథ్ కొన్ని మండలాలను కలుపుకొని హుస్నాబాద్కు పోయే మెయిన్ రోడ్డుగా ఇది జనగాంకు ఉంటుంది. కాబట్టి దీన్ని గతంలో కంకర పోసి వదిలేసిర్రు. ఇప్పుడు ఏ వెహికల్ పోవాలన్నా అటు పడుతుందా ఇటు పడుతుందా అనే విధంగా చాలా గుంతలమయంగా ఉన్నది. రైతులు ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా ఇదే రోడ్డుపై నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. దీనికి 9 తండాలు ఉన్నది గ్రామానికి. అట్లాగే గ్రామం ఇది పెద్ద జనాభా కలిగిన విలేజ్. అట్లాగే వివిధ ప్రజలు కూలీలకు అటు ఇటు నగరానికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాగే స్కూల్ బస్సులు కూడా గతంలో కూడా ఒకసారి ప్రమాదం జరిగింది, అటు రోడ్ వైపు దూసుకెళ్ళింది. కాబట్టి దీన్ని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పట్టించుకుంటాడని ఆశతో గ్రామ ప్రజలు అటు వివిధ సంఘాల నాయకులు కూడా ఆశతో ఎదురు చూస్తారు. కాబట్టి ఈ పనిని ఎమ్మెల్యే గారే చొరవ తీసుకొని పట్టించుకుంటారని ఆశిస్తూ ఇది మరీ పునరావృతం కాకుండా ఏ పార్టీకి అన్ని పార్టీలకు అనుకూలంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేసి అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని దీన్ని మీ ఛానల్ ద్వారా ఇది చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ యజమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నేను సర్పంచ్ అప్పుడు మత్తరకుంటని బస్సు రాకపోతే ట్రాక్టర్ పెట్టి రౌతాన్ని చేయించిన ఏసిరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే. ఏసిరెడ్డి తర్వాత పొన్నాల లక్ష్మణ్ 3 సార్లు గెలిపించినాం. పొన్నాల లక్ష్మణాక రాజిరెడ్డిని గెలిపించినాం. రాజిరెడ్డి అయినాక ముత్తిరెడ్డిని గెలిపించినాం 3 సార్లు. మన దాసర్రావు అనేట ఆయన కంకర్ వేసి డాంబర్ పోత్తా అని అంతా రెడీ చేసిండు. ఆయన దురదృష్టం చచ్చిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి రోడ్ అనేది అసలు మెయిన్ రోడ్ ఇది. చీటకూరు కాడ డామ్ పడితే ఇట్లనే పోతాం, ప్రతి ఒక్కటి ఇట్లే పోతాం. అక్కడి నుంచి రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుందని ఈ రోడ్డు చేయాలని కోరుతున్నాం. నా పేరు కంతిబాబు, మాది మరిగడి విలేజ్, మండలం జనగాం, జిల్లా జనగాం గారు. ఈ మరిగడి నుంచి గానుపాడు వరకు ఒక 3 కిలోమీటర్ల పరిధిలో ఈ రోడ్డు దాదాపు ఒక 25 సంవత్సరాల కింద వేసిన మట్టి రోడ్డును ఇప్పుడు మా మాజీ సర్పంచ్ పెద్దలు గారు చెప్పినట్టు ఆ మట్టి రోడ్డును కొద్దిగా కంకర్ రోడ్డు దాసరవి అనే జెడ్పీటీసీ ఉన్నప్పుడు కంకర్ రోడ్డు వేసి వదిలేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడే లేడు. ఎన్నిసార్లు దీని కలెక్టర్కు వినతి పత్రాలు ఇచ్చినా కానీ దీన్ని పట్టించుకోలేదు. దీనివల్ల ధర్నాలు కూడా చేసినాము, ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. ఈ బురదలో మొత్తం బురదలు గుంటమయం. ఇప్పుడు మాది మరిగడి అనేది చెరువు పార్కం కాదు, ఇంకోటి మొత్తం గుట్టలు రాళ్ళు ఉన్న ఏరియా. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. ఈ పాల వ్యాన్లు రావడానికి కూడా మెయిన్గా తరుగుప్పుల ఇక్కడ మన విజయ డైరీ కూడా ఈ గానుపాడు నుండే మరిగడికి రావాల్సింది. ఈ పాల సెంటర్లు కూడా ఒక్కొక్కసారి ఒక 4-5 క్యాన్లు పారవేయడం కూడా జరిగింది. ఈ పాల సెంటర్ రాక ఈ దారి గుండా ఇప్పుడు దాన్ని పట్టించుకొని త్వరగా ఈ రోడ్డును బీటీ రోడ్డు చేయాలని, అలాగే ఈ జెన్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తొందరగా ఈ బీటీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యే గారు పట్టించుకోవాలని నా కోరిక. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి.
వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.